టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బనకచెర్ల అంశంపై సీఎం రేవంత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారంతో మాట్లాడితే తెలంగాణ ప్రజలు అధపాతాళానికి తొక్కేస్తారని చురకలంటించారు. బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదని మండిపడ్డారు. చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని రేవంత్ తెంచుకోలేకపోతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పోరాటంతోనే బనకచెర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడిందన్నారు. బనకచెర్ల విషయంలో చంద్రబాబుతో రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కుమ్మక్కయ్యారని నిప్పులు చెరిగారు. అబద్ధాల వైరస్ రేవంత్ కు బీఆర్ఎస్ఏ సరైన టీకా అని స్పష్టం చేశారు హరీష్ రావు. ఇక సీఎం రేవంత్ కు హరీష్ రావు కౌంటర్ ఇవ్వడంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, సీఎం రేవంత్ కు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే పదే పదే అబద్ధాలు మాట్లాడుతూ పబ్బం గడుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళొక్కసారి వాస్తవాలతో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టును పూర్తిగా కాంగ్రెస్ కు దారాదత్తం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి దారాదత్తం చేసేందుకు నిన్న మళ్ళొక్కసారి కూడా ప్రజెంటేషన్ పేరుతో డ్రామాలే తప్ప ఇంకోటి లేదని కూడా మరొకసారి స్పష్టం చేశారు. ఏదైతే బనకచెర్ల విషయంలో మొదటి నుంచి కూడా మొద్దునిద్ర లేపుతున్నది బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోటి కాదు. తెలంగాణ పట్ల సోయి, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పట్ల బీఆర్ఎస్ చిత్తశుద్ధి ఏందో దీనికి మించి ఇంకో నిదర్శనం లేదు అని చెప్పేసి కూడా మరొకసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తమ మొండి వైఖరే ప్రదర్శిస్తుందే తప్ప ఏనాడు కూడా ప్రాజెక్టు పూర్తిగా అడ్డుకుందామని కూడా చేయట్లేదు, అడ్డుకునే ప్రయత్నం చేయలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు తప్ప కుతంత్రాలు తప్ప ఇంకోటి లేదు, కుట్రల కుతంత్రాల కేరాఫ్గా ఇవాళ మరొకసారి శిష్యుల బంధం బయటపడ్డది. ఇవాళ చంద్రబాబు నాయుడికి ఒక గురుదక్షిణ కిందనే ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టుకు గోదావరి నీళ్లను అప్పనంగా అప్పచెప్పేందుకు ఇవాళ కంకరం కట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఇంకోటి కాదని కూడా మరొకసారి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ కోసం ఏనాడు కూడా జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం నాడు తెలంగాణ ద్రోహిగా మిగిలిన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తెలంగాణ ప్రజల పట్ల ఒక సానుకూలమైన దృక్పథంతో ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో గతంలో ఏదైతే అనేక సందర్భాల్లో కూడా పదే పదే అవాస్తవాలను ప్రజల ముందు చూపిస్తున్న ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ ఏ విధంగా తప్పించుకోలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా వాస్తవాలను ప్రతి ఒక్కటి కూడా ప్రజల ముందుంచాం. ఏనాడు కూడా తెలంగాణ పట్ల, తెలంగాణకు నీటి కేటాయింపుల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తక్కువ చేయలేదు. ఖచ్చితంగా తెలంగాణ హక్కుల విషయంలో ఏనాడు రాజీ పడలేదు, ఏనాడు కూడా తగ్గలేదు. ఆనాడు కేంద్ర ప్రభుత్వంతో కావచ్చు, ఏపీ ప్రభుత్వంతో విభేదించి తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను ముందు రూపకల్పన చేసి తెలంగాణ నీటి హక్కులను కాపాడుకోవడంలో కేసీఆర్ ముందున్న పాత్ర విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ కున్న నీళ్ల సోయి వల్ల ఈ రేవంత్ రెడ్డికి ఏమీ లేదు, ఒక వాటాలు పంచుకోవడం తప్ప ఇంకో నీటి వాటాల సోయి ఏమాత్రం లేదని చెప్పేసి కూడా దుయ్యబట్టారు. ఇవాళ స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఇవాళ స్వయంగా చెప్తున్నారు చంద్రబాబు కోవట్లుగా ఉన్నారు, లెటర్లు రద్దు సరిపోదు, కొట్లాడాలి, ఆ కాంట్రాక్టులను రద్దు చేయాలని చెప్పేసి కూడా ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్న తీర్పు నిదర్శనంగా ఇంతకు మించి ఇంకోటి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు దుయ్యబట్టారు. ఇవాళ తెలంగాణ ఆకాంక్షల కోసం అనేక రూపాల్లో కూడా మేము ఈ పోరాటాలు చేసాం. ఇవాళ ఖచ్చితంగా ముమ్మాటికి బనకచెర్ల ఏదైతే తాత్కాలిక ఆ కేటాయింపులకు సంబంధించి ఉందో ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ విజయం, బీఆర్ఎస్ పార్టీ ఘన విజయంగానే చెప్పుకుంటాం. ఖచ్చితంగా టీఓఆర్లు ఏదైతే పరిశీలించాలని చెప్పిందో ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన స్థాయిని ఇప్పటికైనా తెలంగాణ నీటి కేటాయింపులపైన, తెలంగాణ నీటి వాటలపైన పెట్టాలి. ఖచ్చితంగా అఖిలపక్షం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గతంలో చెప్పాం. ఖచ్చితంగా ఇప్పటికైనా ఒక దూరదృష్టిని ఆలోచించి తెలంగాణ ప్రజలకు కావాల్సిన నీటి కేటాయింపులు, తెలంగాణ రావాల్సిన నీటి హక్కుల విషయంలో పోరాడాలని దీనికి మేము బీఆర్ఎస్ పార్టీగా సిద్ధంగా ఉన్నాం. ఏదేమైనా తెలంగాణ నీటి కేటాయింపులే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది తప్ప ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా మరొకసారి స్పష్టం చేశారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.